బాగా చదువుకున్నోళ్ళు తిప్పల పడుకుంటా బతికెళ్ళ తీస్తుంటే వచ్చిరాని చదువులు చదివినోళ్ళు రాజకీయాలలో చేరి దేశాన్ని రాష్ట్రాలను ఏలుతున్నారని మాట్లాడుకుంటాం కదా. అది నిజమే కావచ్చు అనుకునేటట్టు మాట్లాడిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకరు. తాండూరు బస్సు టిప్పర్ టక్కర్ అయ్యి 20 మంది దాకా జీవించిండు కదా. వాళ్ళ కుటుంబాలకు సర్కార్ పైసలు కూడా ఇస్తా అన్నది. గదే ముచ్చట మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. కాకపోతే ఎట్లా చెప్పిండ్రు అనేది షోడప్పలు ఎత్తి నుండి మళ్ళొకసారి చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. పరీక్ష పట్టినరా సర్కారు 5,000 ఇస్తదట, ఆర్టీసీ 2,000 ఇస్తదట, మొత్తం కలిపి 7 లక్షలు అవుతాయట. 5,000 ప్లస్ 2,000 ఈజ్ ఈక్వల్ టు 7,000 అనేది 4-5 తరగతులలో చదువుకోలేదు కావచ్చు సారు. మరి లేకుంటే ఏంది 2,000 5,000 కలిపి 7 లక్షలు ఎట్లయితాయి కావచ్చు అంటే ఇక ఏం మాట్లాడుతున్నాడో మంత్రి గారికి సోయి లేకుంటున్నాడు. 1,000కు లక్షలకు తేడా తెలుస్తలేదు. బస్సుల మంత్రిగా పని చేసుకుంటే ఆ యాక్సిడెంట్లు కాకుండా చూసుడు, బస్సు ప్రయాణం మస్తు పైలమనే ధైర్యం జనానికి ఇచ్చుడు చేయకుండా దురదృష్టం మంచిగా లేక టక్కరైతే వాళ్ళకి ఇచ్చే పైసల లెక్కలు కూడా చక్కగా చెప్పరాకుండా పొన్నం ప్రభాకర్ ఎట్లెట్ల మంత్రి అయిండో. ఇంత గొప్ప మంత్రులు మనల్ని నేలుడు మన అదృష్టం అనుకొని మురిసిపోవాలి అన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ను పొరక కామెంట్లు పెట్టుకుంటా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఏందో ఏమో పోన్రి ఇలా మాటలు.